దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నానండి. వాసు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సభ్యులుగా ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే సాగండి మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అట్లాగే ఇంకొక అతిథి సేవా కొల్లారెడ్డి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ గారు, నగరంలో భారత్ విద్యా సంస్థల అధినేత, అనేక మంది పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయపడుతూ విద్యాదానం చేస్తూ చదువుతో పాటు కళలకు కూడా ప్రాధాన్యమిస్తూ నాగరాజు వాళ్ళని తన ఇన్స్టిట్యూషన్స్లో పెట్టుకొని పిల్లలకి కొంచెం నేర్పిస్తూ ఈరోజు నాగరాజు ఒక స్థాయికి ఎదగడానికి కారణమై, అదేవిధంగా ఈ రికార్డులు వహించడానికి కోసం కూడా, ఈ రికార్డు సాధించడానికి కోసం కూడా సహకరించినటువంటి మిత్రులు శ్రీ శీల వెంకటరెడ్డి గారు, అలాగే వేదికను అలంకరించిన కళాకారులు, ఈ తెలుగు పుస్తకాల రికార్డు కోసం న్యాయనేతలుగా పెద్దలుగా ఇచ్చేసినటువంటి పెద్దలు, స్థానిక పెద్దలు, ఈ వేదిక ఉన్నటువంటి చిరంజీవులు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా జ్యోతి ప్రచారణ పెద్దల్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మనం ఎటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నప్పుడు ఆరోగ్య పూజ గణాధిప అంటారు, గణపతితో మొదలుపెట్టుకుంటాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి స్వామివారి శ్లోకంతో మొదలుపెట్టుకున్నాము. యశివో నామ రూపాభ్యాం నాదేవి సర్వమంగళ యోస్వరాం సర్వతో మంగళం లాభస్తేషాం దేశేషాం తపస్తేషాం పాపః
వేలాడకూడదు, ఓన్లీ చప్పట్లు కొట్టండి. మీరందరూ కూడా విద్యార్థులు. సో విద్యార్థులు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తేనే ఈ కార్యక్రమానికి వన్నీ తీసుకురావడం జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ ఏ రికార్డింగ్ డ్యాన్స్. మీరు వచ్చింది ఇక్కడ తప్పనిసరిగా నాగరాజు డ్యాన్స్ చూసి అతనిలో ఉన్న స్టామినా ఉన్నవారికి కూడా వచ్చి ప్రదర్శన చేస్తాడు. మాకు భరత విద్యా సంస్థలకు గత 10 ఏళ్ళుగా ఇంటర్మీడియట్ చేశాడు, తర్వాత డిగ్రీ, తర్వాత MSW, ఇప్పుడు PhD చదువుతున్న మా దగ్గర SVR బిఎడ్లో. చిన్నపుల్లారెడ్డి డిగ్రీలో డిగ్రీ PhD చేయడం జరిగింది. రికార్డ్ చేయటం మీ అందరికీ ఆనందమేనా? ఒకసారి ఏ ఒక్కళ్ళు ఆగకుండా నాగరాజుకి చప్పట్లు ఒక్క నిమిషం యోచించడం తెలియజేయండి. వాళ్ళ అన్ని దేశాలు కలిపి ఈరోజు మన మదిలి రంగస్థల కళాకారుల ప్రోగ్రెస్ ఒక్క అమెరికాలోనే ఒక్క రోజులో 1,20,000 మంది USA చూశారు. ఇష్టపడ్డారు. ఒక్క ప్రోగ్రామ్ని 1,20,000 మంది చూశారు. ఈ రోజు కూడా భద్రాచలంలో 2,432 మంది నర్తకులు. ఇది ఒక ప్రపంచ రికార్డు. మా తరఫున తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 3 రికార్డు సంయుక్త నిర్వహణలో అక్కడ దీన్ని మేము లిమ్కాను ప్రమోట్ చేస్తున్నాం. మా రికార్డు చేసిన తర్వాతే లిమ్కా కానీ గిన్నిస్ కానీ. తెలంగాణలో పుట్టాం కాబట్టి తెలంగాణ రికార్డ్ చేయాలి. తెలుగు బుక్లో ఉన్న తెలుగులో మాట్లాడుతున్న తెలుగు బుక్ ఆఫ్ చేయాలి. కాబట్టి ఈ 2 రికార్డ్స్ మాకు ఎలిజిబిలిటీ, ఒక అథారిటీ. మాకు ఈ రికార్డు చేస్తేనే అతను ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కళ్ళు కాదండి, మన ఖమ్మం జిల్లాలో చాలా మంది చేశారు తెలుగు బుక్ రికార్డ్. ఎంతమంది చేశారంటే వేల లెక్క పెట్టుకున్న వాళ్ళు మంచి మంచి ఆర్టిస్టులు చేశారు. ఇవాళ రంగస్థల కళాకారుల సభ్యులు చేసినటువంటి గొప్ప అనుభూతి ఏంటంటే, ఇవాళ మాకు వస్తున్న ఫోన్ కాల్స్ తెలుగు బుక్ రికార్డ్స్కి చెప్పలేనటువంటి రెస్పాన్స్ ఉంది. ఇవాళ ఎవరో చేసినటువంటి గొప్ప పని మరి రంగస్థల కళాకారుల సభ్యులు చేసింది. ఈ రోజున దాదాపు 124 మంది ఇవాళ అద్భుతంగా నెట్ ఓపెన్ చేసుకుంటూ, యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసుకుంటూ గూగుల్లోకి వెళ్తే చక్కగా అద్భుతంగా వచ్చేస్తుంది. తర్వాత HCWW అని చెప్పి కొట్టేస్తే అందులో వస్తుంది. తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాళ్ళు మొత్తం ఇంటర్నెట్ ద్వారా వెళ్తున్నాయి. అలాగే ఈ లింక్స్ మొత్తం ఇతర దేశాలకి మేము ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. మరింత మంచి అద్భుతమైన సంస్థలకి మేము ఒకటే చెప్తున్నామండి, మీరు ఏమైనా అడగదలుచుకుంటే మా దగ్గరికి ధైర్యంగా వచ్చి అడగచ్చు. ఎవరైనా వాట్ ఆఫ్ ద వాట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇక్కడ నేను ఎదురుగా ఉన్నాను, ప్రత్యక్షంగా ఉన్నాను, నాతో మీరు మాట్లాడచ్చు. కానీ తెలుగు బుక్ రికార్డ్స్ గురించి దయచేసి మీ దగ్గర లక్షలు కానీ వేలు కానీ రూపాయలు కూడా వసూలు చేయనటువంటి అద్భుతమైన సంస్థ. ఎవరు దయచేసి తెలుగు బుక్ రికార్డ్స్ గురించి అసభ్యకరంగా మాట్లాడదని నేను దయచేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకోసం ఏర్పడినటువంటి తెలుగు వాడి కోసం పెట్టినటువంటి అద్భుతమైన సంస్థ. మొన్నే ఒక అమ్మాయికి మేడం చేస్తాం, 20,000 రూపాయలు డబ్బులు ఇస్తానన్నా. 20,000 రూపాయలు డబ్బులు ఇస్తాను, 10 గంటల సేపు ఆగకుండా పురుగా చెప్పమ్మన్నా. అట్లాంటి హానులు చేస్తుంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ మళ్ళీ వెంటనే వీళ్ళు వదిలిపెట్టాం. మరి రంగస్థల కళాకారులు వెంటనే ఈ మరొక నెల తర్వాత వెంటనే లిమ్కా బుక్కి మీ అంటే ప్రమోట్ చేసేస్తాం. దీన్ని వెంటనే లిమ్కా బుక్ పంపిస్తాం. వెంటనే వీళ్ళందరికీ తర్వాత తెలుగు బుక్ రికార్డ్స్ వచ్చే నెలలో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మన రంగస్థల కళాకారుల సమైక్య వారికి నేను ఫ్రీగా ఆర్డర్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు త్వరలో ప్రకటిస్తాము. ఇప్పుడు తెలుగు బుక్ రికార్డ్ ఆయన ఈ రోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాలంటీర్స్ ఎక్కడ ఉంటే అక్కడ దయచేసి ఆయన గారు పురాణ ఇతిహాసాలలో గొప్ప తిట్ట. ఈ జానపద కళల మీద ఆయనకి అవగాహన శక్తి, అద్భుతమైన అవగాహన శక్తి. ఇవాళ మరొక న్యాయ నిర్ణేతగా పురాణ కామేశ్వర శాస్త్రి మరి తెలుగు బుక్ రికార్డ్స్కి అధికారికంగా 2 మాటలు. ఈరోజు మరొక 2 న్యాయ నిర్ణేతలుగా తప్పు చేసిన ఒప్పు చేసిన తండ్రి కొడుకు తండ్రి దగ్గర తల్లి దగ్గర చేరాల్సింది. అట్లాంటి వ్యక్తి మన
ఇవాళ మేము ప్రకటిస్తున్నాం. గట్టిగా ఏంటమ్మా చేశారు, పెద్దవాళ్ళు కూడా అనుకున్నారు. మరి ఈరోజు ప్రోగ్రామ్ని మునుగోటి కళా పరిషత్ అధ్యక్షులు మునుగోటి వారు మాత్రమే స్టేజ్ మీద ఉంటారు. ఇంకా ఎవరు ఈ స్టేజ్ మీద ఎవరు కనపడటానికి వెళ్ళలేదు. ఈ రోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యాంకర్ గా మునుగోటి వారికి గట్టిగా యాక్చువల్లీ మనం డ్యాన్స్లో రకరకాల పాయింట్స్ చూస్తుంటాం. అన్ని రకాల పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్రధానంగా మాత్రం మేము 3 చూడదలుచుకున్నాం. లిరిక్స్ తగ్గట్టు కొంచెం ఫేస్ ఫీలింగ్స్ ఒకటి, తర్వాత సింబాలిక్గా డ్యాన్స్ యొక్క సింబాలిజం, తర్వాత ఐటమ్స్ దాంట్లో సాంగ్లో ఉండేటటువంటి ఏదైతే లిరిక్స్ ఉంటాయో దానికి తగ్గట్టు కొంచెం ఈ ప్రధానమైన ఈ పాయింట్స్ చూస్తున్నాం. అంటే దాంట్లోనే రిథమ్ ఉంటుంది, రిథమ్ తగ్గట్టు ఆ స్టెప్స్ వేయటం, ఈ 3 చూస్తాం మేము. ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకొని చేస్తే బ్రహ్మాండం ఉంటుంది. అంటే ఈ అవకాశం మీరు చేసే చిలి పనులు కానీ పిల్లి కూతురు కోతి చేస్తలు ఎన్ని నాగరాజు మైలేజ్ అవుతాయని బొమ్మారెడ్డి గారు చెప్పారు. మనం ఇక్కడికి వచ్చింది నాగరాజు రికార్డు క్రియేట్ చేయించడం కోసం, రికార్డింగ్ డ్యాన్స్ కాదు, కానీ రికార్డు కోసం చేసే డ్యాన్స్. ఒకసారి గట్టిగా మీరు తప్పకుండా కొట్టే చెప్పితే బొమ్మ, స్థానం పోస్తే అమ్మ, రెమ్మ బొమ్మ వారన్నా బొమ్మ వారన్నా బొమ్మ అమ్మ వారన్నా మనిషి సాహితీ విలువలు ఉంటేనే, అవునా కాదా? అలాంటి సాహితీ విలువలందరూ మీరు నేర్చుకుంటారని మన బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది ఎన్నో బొమ్మలు రెమ్మలుగా, రెమ్మలు బొమ్మలుగా, బొమ్మలు అమ్మలుగా ఉంటాయని కోరుతూ ఒక ఆశీర్వచనం చెప్పి ముగిస్తాను. ఎంతమంది మనసులతో ఆశీర్వదించండి. ఈ మనుగుతో మనసు ఆశీర్వచనాన్ని మీరు విని అది ఎంత రమ్యమైనదో అతని వృక్షం కూడా అంత మనోహరం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భవగవ నమగవ భవమాగవ నమగవ భవమా నమగవ భవమా దూతాయం చతు భూతాయం చతు యక్షంతో దిగిచికి పిగిచికి చికిమా పిగిమా దిగిచికి పిగిమా చికిమం పిగిమం దిగిచికి పిగిమా దూతాయం చతు భూతాయం చతు. ఇప్పుడు వెంటనే నాగరాజుకి స్టేజ్ మీద కావడం జరుగుతుంది. నాగరాజుకి పుట్టునాగ శ్రీకృష్ణ ప్రసాద్ గారిని బ్యాడ్జీ బహుకరించవలసింది కోరుతున్నాం. వారికి బ్యాడ్జీతోని ముందుగా మీ ఆశీస్సులు, అందరూ ఆశీస్సులు